శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 8వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక విషయం గురించి చెప్పాలండి. ఈ విషయం మిమ్మల్ని ఎలా, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి చేరుకుంటుందో కానీ మీ యొక్క మానసిక ఆందోళన పెరిగిపోతుంది. మానసిక పరంగా స్థితిగతుల్లో చాలా మార్పులొస్తాయి. ఆ నిజం ఏమిటంటే ఒక నిప్పు లాంటి నిజం. ఈ రోజున ఆ యొక్క నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. తులారాశి జాతకులు, అసలు ఆ నిజం ఏమిటి? ఈ రోజున ఎటువంటి గందరగోళ పరిస్థితి మీ ఇంట్లో మీ యొక్క మనసులో చెలరేగబోతుంది? అది దుర్వార్త లేకపోతే శుభవార్త? తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా తులారాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకుల మనస్తత్వం ఎటువంటిది, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఈ రాశి జాతకుల జన్మతః వచ్చిన లక్షణాలు ఏమిటి, తదితర అన్ని వివరాలు కూడాను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగానే ఉంటాయి. అలాగే శ్రమించి అనేక రకాల బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి అయితే చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. అతి చిన్న వయసులో ఎక్కువగా కష్టాలు వస్తాయి. యవ్వన వయసులో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లిపోతారు. దూర ప్రాంతాలకి వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. తద్వారా కుటుంబ బరువు బాధ్యతలు కూడాను వీరి మీద పడతాయి. కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న వయసులోనే అంటే అవగాహన వస్తుంది. కుటుంబం గురించి అవగాహన ఎక్కువ ఉంటుంది. తద్వారా స్నేహితులను వెనుకంజ వెయ్యకుండా ఆదుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల కొత్త బంధాలు, కొత్త స్నేహాలు పరిచయమైనా వీరు పాత స్నేహాలు మాత్రం మర్చిపోరు. వీరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఇట్టే ఆదుకుంటూ ఉంటారు. అలాగే అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలి అనేటటువంటి బంధువులు కూడా ఎదురు చూస్తుంటారు. బంధువర్గాలతో ఆస్తుల కొరత ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. ఆస్తుల కొరత ఉండి అటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అధికమైన ఇబ్బందులు భార్య వైపు బంధువుల రీత్యా వస్తాయి. వారు కొంతకాలము పెత్తనము సాగిస్తారు. అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించి వారి నుంచి మేలు కూడా పొందుకుంటారు. వారిని ఆదరించి రావచ్చు. అలాగే అవసరం ఒకటి ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే గనక ఈ రాశి వారికి పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలాగే సహవాస క్రీడ పట్ల అభిమానము ఉంటుంది. మొండిగా ఉంటారు. క్రీడలు, సాంకేతిక, భూ, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో పనిచేస్తున్న తులారాశి వారు ఎక్కువగా ఫలితాలు పొందుకుంటూ ఉంటారు. అయితే భాగస్వామితో కలిగేటటువంటి విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయని చెప్పొచ్చు. లిఖిత పూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరని చెప్పొచ్చు. ఏదైతే కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయో వాటిని ధర్మం వైపు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మంచి మాటలు ఇతరులకు చెప్పినంత సులువుగా తులారాశి వారు ఆచరించరని చెప్పొచ్చు. మనోధైర్యంతో తీసుకునేటటువంటి సహాయ నిర్ణయాలు కలిసొస్తాయి. వీరి సొంత నిర్ణయాలను సొంత ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు. అలాగే వీరికి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు వస్తాయి. జాగ్రత్త. ఏదైనా మీరు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, నూతనంగా ప్రారంభించాలి అనుకున్నా,
పూర్తి అవగాహన ఉంటేనే వాటి వైపు వెళ్ళండి. లేదంటే నష్టపోతారు. జాగ్రత్త. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడతారు. సోదర సోదరీ మణులు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలం ఉంటుంది. అప్పుడే వీరు వెలుగులోకి వస్తారు. కావున బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో అధికంగా రాణిస్తారు. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీదేవి పూజల వల్ల సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. స్త్రీ యొక్క సంబంధిత విషయాల విషయంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. అయితే ఈ రాశి జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే గనక మొత్తంగా ఈ రాశి జాతకులకు ఈ విధమైనటువంటి లక్షణాలే అధికంగా ఉంటాయి. అయితే గోచర రీత్యా ఈ రోజున ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. శనిదేవుడు తులారాశి వారికి ఈ రోజున ఇలాంటి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాడు. ఈ రోజున వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు ఆగిపోయిన బిల్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. మీకు రావాల్సిన బకాయిలు ఏమైతే ఉన్నాయో మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళ రుణ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి అయితే బయటపడతారు. ఎవరైతే అప్పులు చెల్లించాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్లకు డబ్బులను మీరైతే తిరిగి చెల్లిస్తారు. ఈ రోజున మీకు కుటుంబ సభ్యుల నుంచి ఏ చిన్న పని చేస్తున్నా ఒక చక్కటి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఈ రోజున చాలా బిజీగా మారిపోతారు. కెరియర్ పరంగా మీకు నూతన అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఇక మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేద్దామనుకుంటారు. కానీ మీ బిజీ టైం వల్ల వాళ్లతో టైం స్పెండ్ చేయలేకపోతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదువుకోవడం వల్ల పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడాను మీకు మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు మీ సమయం కొంచెంగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు ఎవరితోనూ ఈ రోజు ఎక్కువ సమయం మాట్లాడకుండా ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితో కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారితో మాట్లాడి వృధా ప్రయాసలకు దూరంగా ఉండండి. వస్త్ర లాభము, వస్తు లాభం అనేది ఈ రోజున తులారాశి వారికి కనిపిస్తుంది. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితో కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారితో వీరితో మాట్లాడి వృధా ప్రయాసలకు దిగొద్దు. దూరంగా ఉండండి. వస్త్ర లాభము, వస్తు లాభం అనేది ఈ రోజున తులారాశి వారికి కనిపిస్తోంది. మీ ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉండబోతోంది. ఈ రోజున లక్ష్మీ కటాక్ష సిద్ధి కనిపిస్తోంది. పెట్టుబడులు అధిక లాభాన్ని అందిస్తాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. మొహమాటం వల్ల నష్టం రాకుండా చూసుకోండి. ఉద్యోగం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఈ రాశి వారికి తగిన గుర్తింపు అనేది ఈ రోజున పొందుకుంటారు. మీకు ఉండే సమస్యలు పరిష్కారం తప్పక దొరుకుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. అభిష్ట సిద్ధి జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎలా ఉండబోతున్నారో తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.